నమస్తే. నేను మీ అంజలి దాస్ కోటపాటి. అంజయ్య కొండే గారు ఈ పేరు వింటే చాలు కళాకారులందరూ కూడా చాలా మంచి మనిషి, అందరినీ బామ్మగారు, అంకుల్ గారు అని ప్రేమగా పలకరించే వ్యక్తిని మన ఇంట్లో మన వ్యక్తి అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఎక్కడున్నా సందడి, ఆయన ఏం చేసినా ఒక డిఫరెంట్ వేలో ఉంటుంది. అలాంటి అంజయ్య కొండే గారు కళాకారుడిగా, అలాగే క్రియేటివ్ హార్ట్స్ ఫౌండర్గా, అలాగే ఒక రైతుగా, అలాగే ఒక పురోహితుడిగా ఆయన చేయని కళ అంటూ ఏమీ లేదు. ఆల్రౌండర్ అని చెప్పచ్చు. సో క్రియేటివ్ హార్ట్స్ అనే ఒక ఫౌండేషన్ని స్టార్ట్ చేసి ఎంతోమంది కళాకారులని ఈ ఆంధ్రప్రదేశ్కి అందిస్తున్నారు. ఊర్లలో ఉన్న హౌస్ వైఫ్స్ అయితే ఏంటి, బయటికి రాలేని చాలామంది అయితేనేంటి, ఈ క్రియేటివ్ హార్ట్స్ నుంచి బయటకు వచ్చి వారి సత్తా వారు చాటుకుంటూ, అలాగే వాళ్ళకంటూ ఒక స్పెషల్ లైఫ్ని క్రియేట్ చేసుకున్నటువంటి ఈ క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో ఇట్స్ అమేజింగ్ అని చెప్పాలి. వాళ్ళుగా క్రియేట్ చేసుకొని ఒక వాళ్ళ లైఫ్ సెట్ చేసుకుంటున్నారు. అది నేను స్వయంగా చూస్తున్నాను కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు క్రియేటివ్ హార్ట్స్. అలాగే క్రియేటివ్ హార్ట్స్ అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఒక మెగా ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవం ఏంటి అనేది ఒక్కసారి చూద్దామా. సో మెగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉత్సవం జరుగుతుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎప్పటి నుంచో కూడా సంక్రాంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా క్రియేటివ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గలగంపూడి వారు సహకారంతో 11 జనవరి 2026న మెగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉత్సవం జరుగుతుంది. వారు ఆహ్వానం ఇలా పలుకుతున్నారు: మీ యొక్క ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రతిభకు ప్రదర్శించడం మీ వంతు, అలాగే దాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం మా వంతు అని ఒక అద్భుతమైన క్యాప్షన్ తోటి వాళ్ళు ఇక్కడ ఈ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ఇక్కడ బహుమతులు కూడా ఉన్నాయండి. 10,000, 5,000, అలాగే 3,000. సో డివైడ్ చేశారు. ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రెండు డిఫరెంట్గా, ఆర్ట్కి కానీ క్రాఫ్ట్కి రెండింటికి కలిపి ఈ బహుమతులు అన్నమాట. సో ఆ తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ అన్నమాట. సో ఇందులో మరియు అత్యున్నతమైన 20 స్టాల్స్కి ప్రత్యేకమైన బహుమతులు ఇస్తారు అంట. అలాగే ప్రతి ఒక్కరికి షీల్డ్, అలాగే ప్రశంసా పత్రంతో పాటు మెడల్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టాల్ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి రిజిస్ట్రేషన్ ఫ్రీ కాబట్టి సో త్వరపడండి. 5వ తారీఖు దాకే ఉంటుంది, జనవరి 5వ తారీఖు దాకా. సో వేదిక వచ్చి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కలగంపూడి. సో అడ్రస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ అంజయ్య కొండే గారిని సంప్రదించవచ్చు. సో సమయం వచ్చి 9 గంటల నుంచి ఉదయం రాత్రి 10 గంటల వరకు జరుగుతుంది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ అంజయ్య కొండే 9989325790కి కాంటాక్ట్ చేయండి. సో సార్ ఆల్వేస్ అవైలబుల్లో ఉంటారు. ఇంతకీ ఎవరెవరిని ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నారు అంటే, ఆల్రెడీ సంక్రాంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సో వాళ్ళతో పాటు వాళ్ళకు చిన్న అవకాశాన్ని కల్పించడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏ ఆర్ట్ క్రాఫ్ట్స్ అక్కడ ఉంటాయి అంటే ఆర్ట్ వర్క్స్, క్రాఫ్ట్ వర్క్స్, అలాగే మెహందీ డిజైనర్స్ కూడా ఇక్కడ పాల్గొంటారు. మినేచర్ వర్క్స్. సో మినేచర్ వర్క్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు అంజయ్య కొండే గారు. ఇంతవరకు నేను ఎక్కడ కూడా
ఈ దాన్ని నేను చూడలేదు. అలాగే నెయిల్ ఆర్టిస్టులు, స్కల్ప్టర్స్, కొబ్బరి ఉత్పత్తులు అంటే కొబ్బరితోటి కొన్ని క్రాఫ్ట్ ఐటమ్స్ చేస్తారు, వారికి కూడా ఇన్వైట్ చేస్తున్నారు. అలాగే థ్రెడ్ వర్క్స్, బుట్టలు, క్లే వర్క్స్, అలాగే ఇవి స్క్రాప్ ఉంటుంది పనికిరాని వస్తువులతో కూడా కొన్ని మెటీరియల్స్ తయారు చేస్తారు. ఆ క్రాఫ్ట్ వస్తువులు కూడా, సౌండ్ ఆర్టిస్టులు కూడా, అందరూ ఎవరికైతే టాలెంట్ ఉంటుందో అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. అద్భుత అవకాశం. అలాగే మీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రదర్శనశాలలో మీరు చేసిన ఆర్ట్ వర్క్స్ని మీరు సేల్ చేసుకోవచ్చంట. సో ఆ మనీ అంతా మీ సొంతమే. స్టాల్ను రిజిస్టర్ కోసం మీకు ₹1 కూడా తీసుకోరు అని చెప్తున్నారు. సో పరిమిత సంఖ్యలో మాత్రమే స్టాల్స్ ఉంటాయి. సో రిజిస్ట్రేషన్ తేదీ 5వ తారీఖు దాకా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటి అంటే 10,000, 5,000, 3,000 ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళ ఆర్ట్ వర్క్స్ని ఆర్గనైజర్స్ తీసుకుంటారు. సో మళ్ళీ ఇవ్వరనమాట, కొనేసుకుంటారు అన్నట్టు. సో మాకు సంబంధించి, మా వేవ్స్ ఆఫ్ ఆర్ట్కి సంబంధించి అంటే మనము ఒక ఆర్ట్ షో చేసినప్పుడు ఆర్ట్ షోని మనం ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి, ఎందుకంటే వర్క్ జరిగింది కాదు, ప్రమోట్ చేసుకుంటేనే చాలామంది అవుట్ సైడ్ వాళ్ళు వస్తారు. సో ఇలాంటి ఒక ఆర్ట్ షో ఒక ఆర్గనైజేషన్ చేస్తుంది అనేసి 10 మందికి తెలిస్తే వాళ్ళ ఆర్గనైజేషన్ కూడా 10 మందిలోకి వెళ్తుందన్న ఉద్దేశం. అలాగే మా వేవ్స్ ఆఫ్ ఆర్ట్ మా గ్రూప్ నుంచి వస్తున్నారు 3 కళాకారులు. వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం. సీనియర్ మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ కరణం నూకరాజు గారు రాజమండ్రి నుంచి, మన రాజమహేంద్రవరంలో తెలిసిందే కదా. సో కళలకు పుట్టినీళ్ళు అనమాట. సో అక్కడి నుంచి వస్తున్నారు కరణం నూకరాజు గారి పెయింటింగ్స్లో స్పెషాలిటీ ఏంటి అంటే మంచిగా సీనరీస్ వేస్తుంటారు. ఉదయించిన సూర్యుడిని, అలాగే సెలయేరు పక్కన మనం నుంచుంటే మన ఫీలింగ్స్ని, ఇలా అందమైన సీనరీస్ని వేయడంలో ఆయన దిట్ట. అలాగే ఆయన ఆబ్జెక్ట్ డ్రాయింగ్స్ చూస్తే మతిపోతుంది. ఎందుకంటే ఆ యాపిల్స్ కానీ ఆ ఆబ్జెక్ట్ డ్రాయింగ్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అంటే జీవకళ ఉట్టిపడేలా ఉంటాయన్నమాట ఆయన పెయింటింగ్స్. సో అది నూకరాజు గారి స్పెషాలిటీ. అలాగే నూకరాజు గారికి సంబంధించి స్టాల్ నెంబర్ 61. సో మీకు వీలైతే ఆ స్టాల్ నెంబర్ దగ్గరికి వెళ్ళి నూకరాజు గారి పెయింటింగ్స్ కొనుక్కోవాలి. సో చాలా బాగుంటాయి. ఇంట్లో డెకరేషన్కి ఇంకా బాగుంటుంది. వాల్స్ మీద ఆ సీనరీస్ ఉంటాయి, వాల్స్ మీద ఆ డెకరేటివ్ పార్ట్స్ ఉంటాయి, అండ్ ఆ ఆబ్జెక్ట్ డ్రాయింగ్స్ ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఫారెన్లో వీటికి బాగా డిమాండ్ ఉంది. సో మన మస్తాన్ గారు, సో ఆయన వాళ్ళ మనవరాలు ఎంకరేజ్ చేయబట్టి, తాత నువ్వు ప్రైజ్ గెలవాలి అని ఒక మాటను పట్టుకొని, ఆయన సైన్ బోర్డ్ ఆర్టిస్ట్, చాలా ఇక్కడ కాదు ఎప్పటి నుంచో ఆయన సైన్ బోర్డ్ నుంచి ఆర్టిస్ట్గా ఉంటూ కళా ప్రపంచాన్ని మళ్ళీ ఒకసారి పలకరించాలని వచ్చారు. సో కళాకారుడిగా ఆయన పెయింటింగ్స్ నేను చూసినప్పుడు ఒక అద్భుత అంటే ఒక ఫీలింగ్ని ఆయన క్యాప్చర్ చేస్తారు. ఏదైనా కానీ ఒక పెయింటింగ్ వేసేటప్పుడు ఫీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఫీల్ అవుతూ వేసామనుకోండి, అందులో ఒక జీవం మనకు తెలియకుండానే ఒక స్మైల్ కానీ ఒక అంటే సార్ ఒక పెయింటింగ్ వేశారు, కృష్ణుణ్ణి ఇలా ఆలింగనం చేసుకుంటున్న నాట్యకారిణి, ఆమె ఆ తన్మయత్వాన్ని గురి కావడం అనేది ఆయన ఆ పెయింటింగ్లో చాలా అద్భుతంగా చూపించారు. సో కంగ్రాచులేషన్స్ సార్. అంటే పిల్లలే మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ముందుకు వెళ్ళాలి అనుకున్నారు. ఆయన కళారంగంలోకి అడుగుపెట్టి కళాకారుడిగా ఆయన ముందు మంచి మంచి షోస్ చేయాలని ఆయన ఆశ. ఈ వయసులో ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సో సార్ పెయింటింగ్స్ ఎక్స్ట్రాడినరీ. మీరు స్టాల్లో ఆయన పెయింటింగ్స్ చూస్తే
నా మాట నిజమని చెప్తారు. సో స్టాల్ నెంబర్ 64. సో మీరు మస్తాన్ గారి ఆర్ట్ వర్క్స్ అన్నిటినీ కూడా ఇక్కడ చూడొచ్చు. అలాగే మౌనికా దవే, సో ఈ అమ్మాయి భీమవరానికి చెందిన అమ్మాయి. సో తను మినేచర్ వర్క్స్ చాలా చాలా బాగా వేస్తుంది. అలాగే పెయింటింగ్ చేయడంలో కూడా, అంటే మినేచర్ అంటే ఆ వరల్డ్లోనే మనకు తెలుసు, చాలా చిన్న 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 వాటిని తయారు చేసి ఒక వేలు సైజులో చెట్టు చేయాలంటే ఎంత కష్టం. సో అంత మినేచర్ వర్క్ని కూడా చాలా పేషెన్సీతో చేస్తుంది. ఇక్కడ కూడా ఒక ఫీలింగ్ని మీరు క్యాప్చర్ చేయొచ్చు. మన ఆ పెయింటింగ్ చూస్తే ఫీల్ అవుతుంది అనమాట, ఆహా ఎంత బాగుంది అన్న ఫీలింగ్ని ఇక్కడ మనం క్యాప్చర్ చేయొచ్చు. మౌనిక వర్క్లో కూడా చాలా అద్భుతంగా ఉంటాయి మినేచర్ వర్క్స్. సో ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ పెట్టుకుంటే దాని లుక్కే వేరు. సో ఫీలింగ్తో పాటు మినేచర్ వర్క్ చేసే మౌనిక కూడా మన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉత్సవ్లో పార్టిసిపేట్ చేస్తుంది. తన స్టాల్ నెంబర్ వచ్చి 103. సో ఇదండి మా వేవ్స్ ఆఫ్ ఆర్ట్ గ్రూప్ నుంచి వస్తున్నటువంటి ముగ్గురు అద్భుతమైన కళాకారులు. మీరు ఈ ఉత్సవాన్ని ఎంజాయ్ చేస్తూ ఈ ఆర్టిస్టుల వర్క్ని చూస్తూ వీరి పెయింటింగ్స్ కొనుక్కోవాలని కోరుకుంటూ, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అంజలి దాస్ కోటపాటి సైనింగ్ ఆఫ్.